అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిపి చదువుదాం. దయచేసి మీ బైబిల్ తెరిచి కలిపి చదవండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను మరలా చదువుతున్నాను, గమనించండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. వాడుక భాష బైబిల్లో ఉన్న వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఎవరు మిమ్ములను తీయని మాటలతో మోసగించకుండా ఇది చెప్పుచున్నాను. ఎవరు మిమ్ములను తీయని మాటలతో మోసగించకుండా ఇది చెప్పుచున్నాను. ఇది వాడుక భాష బైబిల్లో ఉన్నటువంటి మాట. మనం పోయిన వారం 3వ వచనాన్ని ధ్యానం చేసి అందులో 3వ వచనంలో మరి 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన యందే గుప్తమై ఉన్నవి అని, ఏంటి అంటే సర్వసంపదలు అని, బుద్ధి జ్ఞానములు అని మనం వాటిని 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే పౌలు ఈ వచనాన్ని చెప్పిన తర్వాత 4వ వచనంలో మరి నేను ఇది చెప్పుచున్నాను, ఈ సంగతిని చెప్పుచున్నాను అన్నాడు. ఏ సంగతిని? ఎవడైనాను మిమ్మును మోసపరచకుండా అని అన్నాడు. ఎలాగూ అని అంటే మాటలతో అని అన్నాడు. ఎలాంటి మాటలు అంటే చక్కని మాటలతో అని పౌలు ఈ వచనాన్ని వ్రాయడం అనేది జరిగింది. ఈ వచనములో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఎవడైనాను అనే పదాన్ని వాడాడు కదా. ఎవడైనాను లేక ఎవరైనాను అన్నప్పుడు ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట కాదు. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, సంఘములో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. కనుక వారిలో ఎవరైనా కావచ్చు అన్నట్టుగా పౌలు ఈ మాట మాట్లాడడం మనం చూస్తాం. కనుక పౌలు తన పత్రికల్లో సార్వత్రికంగా వాడిన పదం ఇది. అంటే ఎవరైనా లేక ఎవడైనా అని ఆయన తరచుగా వాడుతూ వచ్చాడు. అంటే ఎవరైనా ఇలాంటి వారు ఉండొచ్చు, మీరు జాగ్రత్త అని అన్నాడు. మన స్థానిక భాషలో చెప్పాలి అని అంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకేం తెలుసు అంటారు, చూసారా? అలాగా సమాజంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేస్తారేమో, జాగ్రత్త అనే మాట వాడుతూ వచ్చాడు. కనుక పౌలు ఈ మాట వాడడం ఆయనకు బాగా వాడుక. ఎవరైనాను లేక ఎవడైనాను అనే మాట 2వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా మనం చూస్తాం. 2:8 అయినను ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వారు ఎవరైనా ఉంటారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు చెప్పడం మనం చూస్తాం. తర్వాత 18వ వచనములో కూడా ఆయన ఈ మాట వాడాడు. 18వ వచనములో అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అహపరింపకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఇలాంటి వాడు ఎవడైనా ఉంటాడేమో అనేది ఆయన ఉద్దేశం. 3వ అధ్యాయము 13వ వచనములో 3:13 కూడా ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. ఎవడైనా తనకు హాని చేశాడు అనుకుంటే గనక మీరు క్షమించండి అన్నాడు. తర్వాత తన పత్రికల్లో 14 పత్రికల్లో అనేక సార్లు రాశాడు. కానీ చాలా ముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చాలా ఎక్కువ సార్లు రాశాడు ఎవడైనా అనే మాట. అందులో నేను ఒక 2-3 మాటలు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును అని అన్నాడు. మరియు వాని పని
ఎట్టిదో అది అగ్నియే పరీక్షించును అని అన్నాడు. ఎవడైనను అంటే కట్టేవారు రకరకాలుగా సంఘాలు లేక పరిచర్లు కడతా ఉన్నారు గనుక కొందరు గడ్డి కర్ర కొయ్యకాలు లాగా, కొంతమంది వెండి బంగారం వెలగల రాళ్లలాగా కట్టేవారు ఉన్నారు. దాన్ని చెప్తున్నాడు ఆయన, ఆ వ్యత్యాసాన్ని చెప్తున్నాడు. తర్వాత 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. ఒకవేళ ఇలా చెప్పినప్పుడు నా గురించే పాస్టర్ గారు అన్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ నువ్వైతే సరి చేసుకో, నువ్వు కాదా దానివల్ల దాన్ని సరి చేసుకుంటారు. కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు నా గురించే చెప్పాడు పాస్టర్ గారు అని అంటారు. మరి నీ గురించి చెప్పినప్పుడు సరి చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్గా. నీ గురించి అనుకుంటే సరి చేసుకో, నీది కాదు అనుకున్నప్పుడు దానివల్ల దాన్ని తీసుకుంటారు. వారికి అవసరం ఉంటుంది, వారు దిద్దుకుంటారు కదా. కాబట్టి ఎవరైనా ఉండొచ్చు ఇలాంటి వారు. అందువల్ల వారికి అవసరం గనక పౌలు ఈ మాటలు వారిని గురించి హెచ్చరిస్తా ఉన్నాడు. 18వ వచనములో కూడా ఇలా అన్నాడు, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు అని అన్నాడు. ఎవడు కూడా తను తాను మోసపరుచుకొనకూడదు. ఈ మాటలు అన్నప్పుడు ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి ఆయన మాట్లాడలేదు. ఇలాంటి వారు ఉంటారు సమాజంలో, సంఘములో. గనుక అలాంటి వారు సరి చేసుకోవటం కొరకై పౌలు ఈ మాటలు చెప్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ఈ మాటల నుండి మనం నేర్చుకుంటా ఉన్నాం. కనుక పౌలు ఈ మాటలు చెప్తూ ఎవడైనను అన్నప్పుడు సార్వత్రిక సంఘములో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి వారిలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటారేమో అని పౌలు జాగ్రత్త కొరకు ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు చెప్పి ఏమన్నాడు అంటే, ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండునట్లు అని అన్నాడు కదా. ఎవడైనను మిమ్మను మోసపరచుకుంటున్నట్లు. ఇక్కడ మిమ్మును అన్నప్పుడు ఎవరికి ఉత్తరం రాస్తా ఉన్నాడు పౌలు? కొలస్సీలకు రాస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొలస్సీలు ఒక్కరే కాదు, లవోదికయ, తర్వాత హీరాపోలి, మనం 2వ అధ్యాయం 1వ వచనములో మనం ఆ మాటలో జ్ఞాపకం చేసుకున్నాం. అంటే వారికి రాసిన ఉత్తరాన్ని మీరు చదివించుకోండి, మీకు రాసిన ఉత్తరం వారు చదివించుకుంటారు. ఇది మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి అంటే వ్రాయడానికి కొలస్సీలకు రాశాడు, కానీ ఇది అందరికీ అన్నట్టుగా పౌలు యొక్క మాటలు మనం చూస్తాం. ఇప్పుడున్న మనకు కూడా అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మిమ్మును అన్నప్పుడు కొలస్సీలు మాత్రమే కాదు, లవోదికే వారు మాత్రమే కాదు, హీరాపోలి వారు మాత్రమే కాదు, అందులో మనం కూడా ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎవడైనా మనల్ని మోసపరచకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. మోసాలు అనేవి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి లో నుండి వచ్చే మోసం, అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం. రెండవది వెలుపల నుండి వచ్చే మోసం, ఎవరైనా మనం మోసం చేయడం. ఇప్పుడు మనల్ని మనమే మోసం చేసుకోవడం అనే దాన్ని ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 17:9 ఏమన్నాడు? 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే మనల్ని మోసం చేసేది మన హృదయమే, మనలోనే ఉంది, అది మనల్ని మోసగించవచ్చు. కాబట్టి చాలాసార్లు మనమే మోసం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో పౌలు ఈ మాటలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18 ఇందాక మనం చదివాం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకొనిన ఎడల జ్ఞాని అగుటకై అగునట్లు వెర్రివాడు కావలేను అని అన్నాడు. అంటే మనమే మోసం చేసుకునే ప్రమాదం ఒకటి ఉంది. అది ఎలాగా? నేను జ్ఞానిని అని అనుకోవటం వలన మనమే మోసం చేసుకుంటాం కదా. మనం సామెతల 3వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా. సామెతల 3వ అధ్యాయంలో రాస్తూ నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు. నీ పూర్ణ హృదయముతో ఆయన అధికారానికి నువ్వు లోబడు. చాలాసార్లు ప్రమాదం ఎక్కడ వస్తుంది అని అంటే, నాకు తెలుసు, మాకెవరు చెప్పక్కర్లా. పోయిన వారం కూడా మనం ఆ మాటలు గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే ఈనాటి కాలంలో చాలా మంది అలానే ఉన్నారు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని కదిలిచ్చినా మాకు తెలుసులే. బైబిల్లో ఒక మాట ఉంది, సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను కనపరిచి సిగ్గునందును.
కానీ కొంతమంది జాగ్రత్తగా వింటారు, ఎంత తెలిసినా సరే. అంటే ఎప్పుడు నేర్చుకునేటువంటి మనస్సు కలిగి ఉంటాడు జ్ఞాని. సోక్రటీస్ రాజద్రోహ నేరం మోపబడి అనేక మంది అవనస్తులను ఆయన ప్రభావితం చేస్తున్నాడు అని రాజద్రోహ నేరముతో జైల్లో వేయబడి మరణశిక్ష ఖరారవగా పలానా సమయంలో విషమిచ్చి ఆయన చంపాలి అని నిర్ణయించారు. ఆ దినం వచ్చింది. వచ్చినప్పుడు మరి ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత వారు అడిగారు, ఏమన్నారు అంటే 2 గంటల టైం ఉంది, ఆ 2 గంటల గంట టైం ఉంది, ఈ గంట తర్వాత ఆయన ఉరి తీస్తారు, ఈ లోపు నీకేం కావాలో అని అడిగారు ఆయన. అడిగితే ఆయన కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఒక వాయిద్యాన్ని వాయిస్తున్న ఒక వ్యక్తి, అంటే మనం తిరణాలకి అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా టౌన్కి వెళ్ళినప్పుడు ఫ్లూట్ వాయించే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వ్యక్తి ఎవరో ఒక భిక్షగాడు ఆయన ఒక వాయిద్యాన్ని వాయిస్తూ కిటికీలో కనబడ్డాడు. అప్పుడు సోక్రటీస్ తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని పిలిచి అన్నాడు, ఆ వ్యక్తి నా దగ్గరకు తీసుకొనిరా, నేను అది నేర్చుకోవాలి అని అన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇతను నేర్చుకున్నాక కొంత సమయం నేర్చుకున్నాక కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయన అంటే పూర్తిగా నేర్చుకోలేదు కానీ కొంత అవగాహన వచ్చేసింది అది నేర్చుకోవడం కొరకై. ఇక తర్వాత ఆయన అన్నాడు, ఇంకా నేను నేర్చుకోవడానికి ఇంకా ఇన్ని నిమిషాలు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. అంటే ఆయన జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటాం? చచ్చిపోయే వరకు మనం నేర్చుకోవాల్సిన అవసరత మన జీవితంలో చాలా ఉంది. చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం కదా. మన భాషలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మనం అన్ని విషయాల్లో కూడా. కాబట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి, మనం నేర్చుకోవాలి అని అంటే నేను జ్ఞానిని కదా అనుకుంటే నేర్చుకోలేము. మన హృదయం మనల్ని ఎలా మోసం చేస్తుంది అని అంటే నాకు తెలుసువే అనే విధంగా మన నోటి చేత మాట్లాడించి మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. మన జ్ఞానం కలిగిన వారంగా కావాలి అని అంటే మనం ఎరుగని వారంగా ఉండాలి. ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం. అందువల్ల ఎవడును తాను మోసపరుచుకొనకూడదు అని అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం పౌలు ఇంకొక మాట ఇలా చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, ఎవడైనను ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును అని అన్నాడు. కనుక మనమే మోసం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఇది పౌలు సంఘానికి రాస్తూ, ఎవడైనా ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడను అని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనును అని అన్నాడు. కనుక కొన్నిసార్లు వారు దేవుని చేత పిలువబడకపోయినా, ఏర్పరచబడకపోయినా, వారు మేము కూడా అలాగనే మేము అలాంటి వారమే అని వారితో సమానంగా చేసుకోవడానికి ప్రయత్నం చేసే ఒట్టి వారిని గురించి పౌలు ఈ మాటలు రాశాడు. ఎందుకనంటే కొంతమంది యోదయ ప్రాంతాల్లో నుండి పౌలు సువార్త చేసిన ప్రాంతాలకి, ముఖ్యంగా గలతీ ప్రాంతానికి వచ్చి వారు పౌలు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త చెప్తూ వారు పౌలు లాగానే మేము కూడా అని పౌలుతో సమానం చేసుకున్నారు. గనుక పౌలు ఈ మాట వాడవలసి వచ్చింది. ఎవడైనను ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును అని అన్నాడు. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను అని అన్నాడు. అంటే మళ్ళీ మనం మోసం చేసుకునే ప్రమాదం ఉంటుంది అని పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో యాకోబు ఒక మాట ఇలా చెప్తూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో యాకోబు అన్న మాట, యాకోబు పత్రిక 1:26, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే అని అన్నాడు కదా. మనం క్రైస్తవుల్లో చాలా మందిని చూస్తాం, నోటికి అదుపు ఉండదు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు. మరలా దేవుని అదే నోటితో స్తుతిస్తారు, దాంతోనే మరలా ప్రభుని కనపరుస్తారు అదే నోటితో.
ప్రార్థన చేస్తారు, అదే నోటితో ప్రభు బలలో కూడా పాలు పంపులు పొందుతారు. కాబట్టి వారు సమర్థించుకుంటారు. ఎలాగా? ఫలానా వాళ్ళకంటే నేను బెటరే కదా, వాళ్ళు 100 తిట్లు తిట్టారు, నేను 2 తిట్లేగా తిట్టింది, పోల్చుకుంటారు వాళ్ళు. ఇలాంటి మోసం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఎవడైనాను తన నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని అన్నాడు. కాబట్టి ఈ వచనాల ద్వారా మనం ఏం చూస్తున్నామంటే మనమే మోసం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ పౌలు ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే వెలుపల నుండి వచ్చే మోసాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో వెలుపల నుండి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త అని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటలు చెప్పాడు. అంటే వెలుపల నుండి వచ్చే మోసాన్ని గురించి పౌలు ఈ మాటలు చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే మనల్ని మోసం చేసేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. చాలా సింపుల్గా మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఈ లోకంలో ఉంటారు. అయితే ఆర్థికంగా నష్టపోతే సంపాదించుకోవచ్చు, ఆధ్యాత్మికంగా నష్టం పోతే దాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి చాలా టైం పట్టవచ్చు, కొన్నిసార్లు అసాధ్యం కావచ్చు. అందుకు పౌలు ఆధ్యాత్మిక నష్టము కలగకుండా ఉండడానికి మిమ్మల్ని ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అని అన్నాడు. అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ మోసపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవడు కూడా మిమ్మల్ని మోసగించకుండానట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మోసం చేసేవాడు తప్పుని గురించి మాట్లాడట్లా, మోసపోయే వారి తప్పుని గురించి చెప్తున్నాడు. అంటే మోసం చేసేవాడి గురించి కాదు, మోసపోయేవారు వారి బలహీనత వారి బుద్ధిహీనతను గురించి యోహాను మాట్లాడుతూ చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అని అన్నాడు. తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు కదా, ఆయన నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభు అని అంటే ఆయన జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపములు, వరదలు, తుఫాన్లు ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు. నోవాహు దినాల్లాగా లోతు దినాల్లాగా ఉంటాయి అని చెప్పాడు. వీటితో పాటు ఆయన 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన 24వ అధ్యాయంలో దాదాపు 3 సార్లు ఒక మాట వాడుతూ వచ్చాడు. 24:4లో యేసు వారితో ఇట్లా నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. తర్వాత 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. పలువురిని అంటే ఎక్కువ శాతం మందిని అని అర్థం. 24వ అధ్యాయము 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు అని అన్నాడు అనమాట. ఎవరిని మోసం చేయటానికంటే ఏర్పరచబడిన వారిని సహితం. కాబట్టి కొంతమంది బోధకులు కూడా అబద్ధ బోధకుల్లో చిక్కున్న వారు ఉన్నారు, అబద్ధ బోధల్లో చిక్కుకున్న బోధకులు కూడా ఉన్నారు. కాబట్టి వారు అనేక సంవత్సరాలుగా బోధ చేసే బోధకులు అయ్యుండి కూడా అబద్ధ బోధల్లో చిక్కుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? అందుకొరకే మనం జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో మనకి ఎక్కడైనా ప్రశ్న వస్తే జవాబు ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. బెరయ సంఘస్థులు ఆ పని చేశారు అపోస్తుల కార్యాల్లో. అందుకని తెస్సలోనికైలో ఉన్న వారి కంటే కూడా బెరయలో ఉన్నవారు గనులు. ఎందుకంటే వారికి సందేహం వస్తే వారు బైబిల్లోనే వెతికేవారు కదా. ఒక అతను లైట్ కింద వెతుకుంటుంటే ఇంకొక అతను వెళ్ళాడు, ఏంటి వెతుకుతున్నావు అంటే తాళం పోయింది అని అన్నాడు. ఇతను కూడా హెల్ప్ చేయడానికి వెతికాడు, దొరకలేదు. ఎందుకు ఎక్కడ పడింది అని అడిగాడు. అది అక్కడ చీకట్లో పడింది అన్నాడంట. మరి అక్కడ చీకట్లో పడితే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే అక్కడ లైట్ లేదుగా అన్నాడంట. అక్కడ లైట్ లేకపోతే ఇక్కడ దొరుకుతుందా? బైబిల్లో ప్రశ్న వస్తే మనం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. ఇప్పుడు మనం ప్రభు బలలో పాల్పంపులు పొందాలనుకోండి, స్నానం చేసి పొందాలి, చేయకుండా పొందొచ్చా? తల స్నానం చేస్తే పొందాలి, చేయకపోయినా పొందొచ్చా?
తెల్ల బట్టలు వేసుకోవాలా, వేసుకోకూడదా? లేకపోతే ఉపవాసం ఉండి పొందాలా, ఉపవాసం లేకుండా పొందాలా? అనారోగ్యంతో ఉంటే పొందొచ్చా, లేకపోతే పొందకూడదా? ఇట్లాంటి ప్రశ్నలు కొలలు వస్తాయి. అప్పుడు మనం ఎక్కడ వెతకాలి జవాబు? ఎక్కడ వెతకాలి? బైబిల్లో వెతకాలి. వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. మనం స్నానం చేసి రావాలి, తలస్నానం చేయాలి, వర్షమైనా సరే, జలుబు వచ్చినా సరే, జ్వరం వచ్చినా సరే, స్నానం చేయలేదు కాబట్టి రాకు బల్లలో పాలు పంపులు పొందకూడదు, అనారోగ్యంతో ఉండి బెల్లలు వేసుకుంటే పొందకూడదు, నీరసంగా ఉంది బలలో పొందకూడదు, ఇలాంటి ఎన్నో చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో కదా వాళ్ళందరూ కలిసి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు యెరూషలేము సంఘములో వాళ్ళందరూ సభ ఏర్పాటు చేసి మనం ఏం చేయాలి అని పౌలు, పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ అపోస్తులందరూ పెద్దలందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి చివరికి వారు అన్నారు కదా, మాకు ఏకాభిప్రాయం కలిగింది అని 4 విషయాలు. మీరు అన్ని సంఘాలకు ఉత్తరాలు రాసి పంపండి, నోటి మాట ద్వారా కూడా చెప్పండి ఈ 4 విషయాలు. ఏంటా 4 విషయాలు అని అంటే, విగ్రహాలకు బలర్పించిన వాటిని తినొద్దు, రక్తమును తినొద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు, జారత్వానికి దూరంగా ఉండండి. ఈ 4 విషయాలు తప్ప మీ మీద ఎటువంటి భారాన్ని కూడా మేము మోపట్లేదు. తెల్లబట్టలు వేసుకోవాలా, నల్లబట్టలు వేసుకోవాలా? నల్లబట్టలు సైతాన్ బట్టలు అంట, తెల్లబట్టలు ఏం దేవదూతల బట్టలు అంట. కొంతమంది విచిత్రం. అసలుకి సాతానుడు నల్లగుంటాడని ఎవరు చెప్పారు? వాడు వెలుగుదూత వేషం ధరించాడు. వాడు వెలుగుదూత వేషం ధరించాడంటే నల్లబట్టలు సైతాన్ బట్టలు, తెల్ల బట్టలే దేవదూతల బట్టలు. కనుక తెల్లటి వస్త్రాలు వేసుకొని రావాలి. ఎయ్యుంటాయి వేసుకోవటమే, ఏం పోయింది? కాకపోతే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పాడు. మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చెప్పిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించు. సైకాలజీ ప్రకారం మనం లైట్ కలర్ బట్టలు వేసుకోవడం వలన మన మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనేది సైకాలజీ చెప్తుంది. ఆయన బాగా జ్ఞాని కనుక ఆ మాటలు చెప్పాడు. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించు. సలహా మాత్రమే. ఇంకా ప్రకటన గ్రంథంలో వారు తెల్లని వస్త్రములు ధరిస్తారంటే అది వస్త్రాలని కాదు. కనుక వస్త్రములు అనేవి క్రియలకు సంబంధించినవి, పవిత్ర జీవితానికి సంబంధించినవి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు మనం ఎక్కడ వెతకాలి అని అంటే బైబిల్లో వెతకాలి. బైబిల్లో మనకి సమాధానం ఉంది. పడిన వారిని సైతము మోసగించేటువంటి దినాలు ఇవి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏమైనా సందేహాలు వస్తే బైబిల్లో వెతకాలి. ఎవరినైనా అడిగినప్పుడు వారు బైబిల్లో నుండి మనకు జవాబు ఇవ్వగలిగిన వారైతేనే మనం దాన్ని తీసుకోవాలి, లేకపోతే మనం దాన్ని ప్రక్కన పెట్టేయటమే. కాబట్టి ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక మోసపోవద్దు, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. తిమోతి 1 పత్రిక 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది అని అన్నాడు. కాబట్టి కొంతమంది వారు సొంత అభిప్రాయాలు చొప్పించేవారు ఉన్నారు. దయ్యముల బోధ, అబద్ధికుల వేషధారణ అని అన్నాడు పౌలు. కాబట్టి ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త అని అన్నాడు. కనుక మనలో నుండి మనం మోసపోయే ప్రమాదాలు, మన హృదయం, మన మనస్సు మనల్ని మోసం చేయొచ్చు. 2, ఎదుటి వ్యక్తులు మనల్ని మోసం చేసేవారు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. కనుక ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని పౌలు హెచ్చరిస్తూ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఎవడైనను మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అని అన్నాడు. ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా అని అన్నాడు. అయితే ఎలా మోసం చేస్తారని చెప్పాడు అని అంటే, ఇందాకేమో
వారు సూచిక క్రియల ద్వారా మోసం చేస్తారు. మనం మత్తయి సువార్త 24లో మనం చదివాం కదా, మహత్కార్యములు సూచిక క్రియలు ద్వారా వారు మనల్ని మోసం చేస్తారు. కనుక చాలామంది అద్భుతాలు జరుగుతున్నాయి అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి అంటే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రార్థన చేసి అట్టిపళ్ళు ఇస్తారంట, అక్కడ పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసి నూనె ప్రేరాయిలు దానికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసి నీళ్లు చల్లుతారంట, దానికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనుషులు ఈ దినాల్లో వారు అద్భుతాలు, సూచిక క్రియలు, మహత్కార్యములు అనే వాటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కనుక సాతానుడు కూడా ఆయన అబద్ధాలు, సూచిక క్రియలు, తర్వాత మహత్కార్యముల ద్వారా జనాన్ని మోసం చేస్తాడని తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక, అంటే అబద్ధ క్రీస్తు యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమునంటే వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నాడు. కనుక మనుషులు దేన్ని ఇష్టపడతారో ఆ కోణములోనే సాతానుడు మానవులను మోసం చేసేవాడు. అబద్ధాలు, తర్వాత అసత్యము, తర్వాత సూచిక్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు, వాటి ద్వారా ఆయన మానవులను మోసం చేసేవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, బైబిల్లో ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా ద్వారా కొన్ని కార్యాలు జరిగినాయి. ఆయన ప్రవక్త, కానీ ఎలీషా మరణకరమైన వ్యాధితో మరణించాడు. మరి ఆయనకి ఎందుకు జరగలేదు? ఆయన ద్వారా జరిగినవి ఆయన వలన కాదు, ఆయన్ని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే. ఆయన అందరినీ బాగు చేయలా, దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడు నడిపించినప్పుడు బాగు చేశాడు. అలాగనే మరి పౌలు ఆయన నడికట్టు తగిలిన వారు కూడా బాగుపడ్డారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. కానీ అందరినీ బ్రతికించలా. తిమోతికి సలహా ఇచ్చాడు, ఓ తిమోతి, తరచుగా వచ్చే కడుపు జబ్బు నిమిత్తం నీవు మంచి నీళ్ళనే కాకుండా ద్రాక్షారసాన్ని కూడా త్రాగు అని చెప్పాడు. సలహా ఇచ్చాడు. వైద్యాన్ని మనం అనుసరించాలన్నట్టుగా మాట చెప్పాడు. అది వారికి వైద్యంతో సమానం. తర్వాత పౌలుకు కూడా ఒక బలహీనత ఉంది. ముమ్మారు దేవుని ప్రార్థన చేశాడు తన శరీరంలో ఉన్న ముళ్ళు విషయమై. ఆయన అన్నాడు కదా, నీ బలహీనత లేదు, నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు చాలు అని. ఇలాగా అనేక మంది వారి ద్వారా దేవుడు కొన్ని అద్భుతాలు చేసి ఉండొచ్చు. అయితే అది వారి ద్వారా జరిగింది కాదు, వారిని దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఆయన చిత్తములో ఉన్న వారిని ఆయన మహిమ కొరకు ఆయన బాగు చేయటం అనేది కొన్ని సందర్భాల్లో జరిగింది, కానీ అన్నిసార్లు అలా జరగలేదు. అయితే కొంతమంది స్టేజీల మీద వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తామన్నట్టుగా స్వస్థత మహాసభలు అని పెట్టి జనాన్ని మోసం చేయటం జరుగుతుంది. అలాంటి వారి విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. అయితే వారు ఎలా మోసం చేస్తారు అని అంటే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వెలుపల నుండి మోసం చేసేవారు ఎలా మోసం చేస్తారు అని అంటే, ఒకటేమో అద్భుతాలు సూచిక్రియల ద్వారా మోసం చేస్తారని ఇందాక విన్నాం మనం. ఇక్కడ పౌలు ఏం చెప్పాడంటే, చక్కని మాటల చేత ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లుగా అని అన్నాడు. అంటే కొన్నేమో కార్యాల ద్వారా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో మాటల ద్వారా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, చక్కటి మాటల ద్వారా మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా. బైబిల్లో చక్కటి మాటలను ఇక్కడ వాడాడు, దాన్ని వాడుక భాషలో తీయటి మాటలు అని అన్నాడు. దాన్ని కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా పౌలు దాన్ని జోడించి ఇలా వాడాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అని అన్నాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు
అలాంటి మాటలు ఉపయోగించి కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా. కనుక ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నారు అనేది ముఖ్యం. కొంతమందికి బాగా చెప్పాడు, భలే చెప్పాడు అనేది. కానీ బెరియా సంఘస్థులు ఎంత బాగా చెప్పాడు అనేది కాదు, ఏం చెప్పారు అనేది చూసేవాళ్ళు. వారు చెప్పిన మాటలు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వారు వచ్చారు. కాబట్టి జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సత్యాన్ని బోధించే బోధకుల కంటే కూడా అసత్యాన్ని, అబద్ధాన్ని చెప్పేవారే చాలా నైపుణ్యంగా చక్కగా మనుషులను ఒప్పించే విధంగా మాట్లాడేవారు ఉన్నారు. జాగ్రత్త. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. కొన్ని తీయటి మాటలతో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన మాటలతో మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మాటల్లో ఉన్న రకాల గురించి మనం చూస్తున్నాం. చక్కని మాటలు అన్నాడు, జ్ఞానముతో కూడిన తీయని మాటలు అన్నాడు, వ్యర్థమైన మాటలు అన్నాడు. సామెతలు 6వ అధ్యాయము 12వ వచనం కుటిలమైన మాటలు పలుకువాడు అన్నాడు. కుటిలమైన మాటలు అంటే పైకి మన క్షేమం కోరే మాట్లాడుతున్నట్టుంటారు, మన పక్షాన ఉన్నట్టే మాట్లాడతారు, కానీ అంతరంగములో కుటిలత్వం ఉంటుంది. కాబట్టి కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి కుటిలమైన మాటలు పలికేవారు ఉన్నారు, చాలా జాగ్రత్త. తర్వాత 17వ అధ్యాయము 17:4 చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి యొగ్గును. హానికరమైన మాటలు, దోషపు మాటలు అని అన్నాడు కదా. ఇక్కడ రెండు వాడాడు, ఒకటి దోషపు మాటలు, రెండు హానికరమైన మాటలు అని అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైనా మన పిలిచి మన పక్కన కూర్చొని మన గురించి నువ్వు మంచోడు కాదనంటే వింటావు నువ్వు ఎప్పుడైనా? ఎవరైనా వింటారా? మరి మీ ఇంటి వాళ్ళ గురించి, ఎవరి గురించి అయినా, మీ ఇంట్లో నీ భార్య మంచిది కాదు, లేక నీ కొడుకు మంచోడు కాదు, నీ కూతురు మంచిది కాదు అని అంటే మీరు వింటారా? వింటారా? కానీ వేరే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వారిని గురించి చెప్తే మాత్రం బాగా వింటాం మనం, ఎందుకంటే మన గురించి కాదు కదా, బాగా ఇష్టం. ఎంతసేపు చెప్తే అంతసేపు కూర్చొని వింటాం మనం. అలాగా వినేవారు ఎవరైనా ఉన్నారంటే వారు చెడు నడవడి కలిగిన వారు. వారు దోషపు మాటలు పలుకుచుండగా వారు ఆలకించేవారు, వినేవారు. హానికరమైన మాటలు పలుకుచుండగా వారు వినేటువంటి వారు. వారు ఎలాంటి వారు అని అంటే చెడు నడవడి కలిగిన వారు. వారి బిహేవియర్ మంచిది కాదు. అందుకొరకే వేరొకరిని గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మనం వింటాం. నేను ఒకటి చెప్పనా, వేరొకరిని గురించి నీ దగ్గర చెడ్డగా మాట్లాడారంటే నీ గురించి కూడా వేరొకరి దగ్గర ఖచ్చితంగా మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకో, ఎలాంటి డౌట్ లేదు అందులో. ఇంకా కాబట్టి మనం వెంటనే ఆలోచించాలి, ఈ వ్యక్తి వేరే వ్యక్తిని గురించి ఆ వ్యక్తి లేనప్పుడు నా దగ్గర చెడుగా చెప్పాడంటే నా గురించి ఎందుకు చెప్పడు? కాబట్టి ఈ వ్యక్తి సరైన వాడు కాడు, దోషపు మాటలు పలికేవాడు. కాబట్టి ఇలాగ దోషపు మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. తర్వాత సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. నూనె కంటే నూనెపైన మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. తీయటి మాటలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వ్యర్థమైన మాటలు, కుటిలమైన మాటలు, దోషపు మాటలు, నూనె కంటే నునుపైనటువంటి మాటలు పలికేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాగా తీయగా మాట్లాడినప్పుడు మనకు బాగానే ఉంటుంది, కానీ ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గనక మనం గమనించకపోతే, వివేకంగా ఉండకపోతే మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. గనక పౌలు కొలసీ సంఘానికి రాస్తూ అని అన్నాడు కదా, ఎవడైనాను మిమ్మల్ని తీయటి మాటలతో, చక్కటి మాటలతో మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16:18 అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అని అన్నాడు. జాగ్రత్త, వారు ఇంపైన మాటలు చెప్తారు,
ఇచ్చకముల వలన అలాంటి మాటలు చెప్తారు, ఇంపైన మాటలు చెప్తారు, నిష్కపటుల మనస్సులను మోసం చేస్తారు. జాగ్రత్త అని అన్నాడు. తర్వాత పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల వలన మరులు కొల్పుచున్నారు అన్నాడు. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. కాబట్టి ఇలాగా చక్కని మాటల చేత ఎవడైనా మిమ్మను మోసం చేస్తాడేమో, తీయటి మాటల చేత మిమ్మను మోసం చేస్తాడేమో, జాగ్రత్త అని అన్నాడు. అయితే గ్రీకులో చక్కని మాటలు అని వాడినప్పుడు గ్రీకు భాషలో పీతలోలోగియా అనే పదాన్ని వాడాడు. అక్కడ దానికి ఇంగ్లీష్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో ఎంటైజింగ్ అనే మాట ఉంది. ఎంటైజింగ్ వర్డ్స్ అని అన్నారు ఒక తర్జుమాలో, అది కేజేబీ తర్జుమాలో వాడారు. మరలా ఇంకొక తర్జుమాలో పర్సివేసివ్ ఆర్గ్యుమెంట్ అని వాడాడు. చక్కని మాటలు అనే దానికి గ్రీకు భాషలో ఉన్న దానికి 2 తర్జుమాల్లో 2 రకాలుగా, తెలుగులోకి వచ్చేసరికి చక్కని మాటలు అన్నాడు, కానీ అది మనకి చాలా పైన చెప్పినట్టుగా ఉంటుంది. కానీ గ్రీకులో వాడిన దానికి ఇంగ్లీష్లో 2 తర్జుమాల్లో చక్కటి మాటలు వాడాడు. ఒకటి ఎంటైజింగ్ వర్డ్స్, దాన్ని ఆకర్షణీయమైన పదాలు, అన్నారు దాన్ని తెలుగులో తర్జుమా చేసినప్పుడు. తర్వాత పర్సివేసివ్ ఆర్గ్యుమెంట్ అనే మాట కూడా ఇంకొక తర్జుమాలో వాడారు. దానికి ఒప్పించే వాదన అని అన్నారు కదా తెలుగులో. ఒప్పించే వాదన అంటే మొత్తానికి ఏ విధంగానన్నా సరే నీతో మాట్లాడి ఒప్పించి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేస్తారు. కొన్నిసార్లు అబద్ధ బోధకులు కూడా మన ఇళ్ళకి వస్తారు. వారు మనల్ని ఒప్పిస్తారు. వాళ్ళు చక్కటి మాటలతో, వారు మంచి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు, వారు మంచి బ్యాగ్ తగిలించుకుంటారు, మంచి బూట్లు వేసుకుంటారు చక్కగా, వారు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. వారి దగ్గర ల్యాప్టాప్లు ఉంటాయి, ట్యాబ్లు ఉంటాయి, వాటిలో అందమైనటువంటి వీడియోలు చూపిస్తారు. చివరికి దేవుడు సృష్టికర్త, ఆ దేవుడు యెహోవా దేవుడు, యేసు ప్రభు కుమారుడు అని అంటారు. ఎవరు వారు? యెహోవా సాక్షులు. కాబట్టి వాళ్ళు చాలా ఆకర్షణీయంగా మాట్లాడతారు. చాలా రకాల వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ పౌలు చక్కని మాటల చేత ఎవడు కూడా మిమ్మలను మోసపరచకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆ కొలస్సీ పట్టణం ఆ దినాల్లో పౌలు ఉత్తరం రాసిన కాలంలో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ నేను కొంచెం ఆలోచిస్తే, కొలస్సీ నగరం అనేది అధునాతన వాక్చాతుర్యానికి విలువనిచ్చేదిగా ఉండేదంట. వారు చక్కటి మాటలు మాట్లాడే వారికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవారంట ఆనాటి కాలంలో. తర్వాత గ్రీకో రోమన్ కల్చర్ ఉండేది. వాళ్ళలో తాత్వికత, తర్వాత మోడర్నిజం, ఇవి అంటే ఫిలాసఫీ, తర్వాత మోడర్నిజం, ఇలాంటివి బాగా వాళ్ళలో పాతుకుపోయినాయి. అలాంటి వ్యక్తులు, అలాంటి పరిస్థితుల్లో సంచార బోధకులు ఉండేవాళ్ళంట. తర్వాత ఈ సంచార తాత్వికులు, ఫిలాసఫర్స్ ఉండేవారంట. వారు ఆ గ్రీకో రోమన్ ప్రాంతాలని వారు తిరిగి సంచరించి కొంతమంది శిష్యులను, అనుచరులను ఏర్పరచుకొని వారి పోషణ కొరకు కొంత ధనానికి సమకూర్చుకునేవారంట. వారు ఏం చేసేవారంటే, పైసారి వచ్చినప్పుడు మాట్లాడిన మాటల్ని మళ్ళీ చెప్పామనుకోండి వినరు కాబట్టి, క్రొత్తగా మరలా ఏదైనా క్రొత్త విషయాలు క్రొత్త పద్ధతిలో మాట్లాడి ప్రజలను ఆకర్షించడం చేసేవారంట సంచార బోధకులు, సంచార తాత్వికులు. కాబట్టి వారు ఎప్పుడు క్రొత్త విషయాలు క్రొత్త విధానంలో బోధించడం, స్టైల్ మార్చి ఎప్పటికప్పుడు బోధించడం చేసేవారంట. అలాంటి పరిస్థితులు ఆ దినాల్లో కొలస్సీ పట్టణంలో ఉండేవంట. అందుకని అలాంటి మాటలు, దాన్ని ఏమన్నారంటే మెరుగుపెట్టిన వాక్చాతుర్యం అన్నారు. మెరుగుపెట్టిన వాక్చాతుర్యం అంటే చాలా పాలిష్డ్గా మాట్లాడేవారంట. ఆ మాటలకి ఆకర్షించబడేవారంట అనేక మంది. మరి మన భారతదేశంలో అలాంటి వారు ఉన్నారు ఎవరైనా?
ఉన్నారు కదా. మన క్రైస్తవ్యంలో ప్రక్కన పెడితే బాబాలందరూ కూడా బాగా మాట్లాడేవాళ్ళు కదండి. బాగా మాట్లాడకపోతే ఏ బాబా హైలైట్ అవుతాడు? భారతదేశంలో ఏ బాబా అయినా సరే వారు బాగా హైలైట్ అయ్యారు, డెవలప్ అయ్యారంటే వాక్చాతుర్యమే. చివరికి వారు ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని రేప్ చేయడం, చంపడం, తర్వాత కేసుల్లో చిక్కుకోవడం, కొద్ది కాలం తర్వాత అది కేసు మరుగైపోవడం, తర్వాత మళ్ళీ మారువేషంలో వేరే ప్రాంతాలకి వేరే దేశాలకి వెళ్ళిపోవడం కదా. మరి ఎందుకు జనం అలా తండోపతండాలుగా వెళ్తున్నారు అంటే వాక్చాతుర్యం, తీయటి మాటలు, చక్కటి మాటలు. క్రైస్తవ్యంలో కూడా ఈ బాబా కల్చర్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. జాగ్రత్త, మోసపోకుండా జాగ్రత్త అని పౌలు ఇలాంటి వాతావరణం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండమని వారిని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చక్కని మాటల చేత ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తాడేమో, తీయటి మాటల చేత ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తాడేమో అని మీరు జాగ్రత్త అని చెప్పాడు. మాత్రమే కాదు, ఈ సంగతిని చెప్పుచున్నాను అన్నాడు కదా. చివరి మాట 2వ అధ్యాయం 4వ వచనములో ఎవడైనాను మిమ్మల్ని మోసపరచకుండానట్లు, చక్కని మాటల చేత మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. అంటే అర్థమేంటి? ఈ సంగతి ముందుగానే చెప్తున్నాను మీకు. పౌలుకున్న ఒక అలవాటు ఏంటంటే ఆయన చెప్పాలనుకున్నది ఏదైనా ఆయన ముందే చెప్పేవాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఆయన ముందుగానే చెప్పాడు ఈ మాటలు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందని గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కరికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది అంటే పౌలు ముందుగానే ఆయన గమనించి హెచ్చరించేవాడు అని మనకు గుర్తుపెట్టి. ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకి అంటే, పౌలు ఒక మాట అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు క్రీస్తును దగ్గర ఈ ధోరణి నేర్చుకున్నాడు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 24లో ఇందాక మనం 24వ వచనం కదా మనం చదివింది. 24 అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. నేను ముందుగా చెప్పాను మీతో. అలాగనే పౌలు కూడా ఆయన ముందుగా చెప్పడం అది మనం చూస్తాం. ఒకవేళ కొన్ని ఇప్పుడు మనకి అవసరం లేకపోవచ్చు, కానీ రానున్న దినాలు అవసరం ఉండొచ్చు. అందువల్ల మనం జాగ్రత్తగా ముందుగానే మరి సిద్ధంగా ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ సంగతిని చెప్పుచున్నాను అని అన్నాడు. కాబట్టి ఏ సంగతిని చెప్పుచున్నాడు అనేది కదా ప్రశ్న. ఈ సంగతిని అంటే ఏ సంగతిని? ఇందాక మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో ప్రశ్న వస్తే ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. దానికి ముందో దాని తర్వాతో లేక అధ్యాయంలోనే ఎక్కడో ఉంటుంది జవాబు. దానిపైనే ఉంది. ఈ సంగతిని అంటే ఏ సంగతిని? 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ సంగతిని చెప్పుచున్నాను అని అన్నాడు. ఎందుకనంటే ఎవడైనా చక్కని మాటలతో మిమ్మల్ని మోసం చేస్తాడేమో. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తములై ఉన్నవి. కాబట్టి గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని కొరింథీ మొదటి పత్రికలో అన్నాడు. గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. వారు జ్ఞానయుక్తమైన తీయని మాటలు మాట్లాడేవారు, కానీ జ్ఞానం క్రీస్తులో ఉంది. కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త. ఇదిగో జ్ఞానం ఇక్కడ ఉంది, జ్ఞానం అక్కడ ఉంది అని అంటే మీరు మోసపోవద్దు. జ్ఞానం క్రీస్తులో ఉంది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే, పౌలు ఇదివరకు రోజుల్లో వారు ఏం చేసేవాళ్ళంటే ఫలానా ప్రాంతానికి వెళితే జ్ఞానం, ఫలానా చోటుకి వెళితే జ్ఞానం, ఫలానా స్థలంలో జ్ఞానం దొరుకుతుంది అని గ్రీకులు వెతికేవారు. నేను పుస్తకాన్ని చదివాను. అది కొంచెం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు క్రోడీకరిస్తూ రాయబడిన పుస్తకం అది.
ఒక ఆయన తన అభిప్రాయాలు రాశాడు అందులో. అది చాలా ఫేమస్ అయిన పుస్తకం అది. నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, ఒక యవనస్తుడు ఎక్కడో ఆస్ట్రేలియా ప్రాంతంలో ఆయన ఒక చిన్న పుస్తకం వంటి దొరికింది ఆయనకి. అందులో ఎక్కడో ఎడారి ప్రాంతాల్లో పాలస్తీనా సరిహద్దుల్లో ఎడారి ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయి అని ఆయన ఆ పుస్తకంలో తెలుసుకున్నాడు. చివరికి ఆయన దానికి వెళ్ళడానికి యవనస్తుడు అక్కడికి వెళ్ళడానికి తన దగ్గర ఉన్న ధనాన్ని తీసుకున్నాడు, అందరికీ చెప్పాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ ఉండగా ధనం అయిపోయింది, దొంగల బారిన పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు, కొన్ని చోట్ల హోటల్లో పనిచేశాడు, మొత్తం మీద ప్రయాణం చేశాడు, ఓడ ప్రయాణం చేశాడు, డబ్బులు లేక టికెట్కి ఓడలో ఊడ్చే పని చేశాడు, ఇలాగ అన్నీ చేశాడు. మొత్తానికి ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు, నానా కష్టాలు పడ్డాడు. ఈ గుప్త ధననిధిని గురించి చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారు అని కనుగొన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయనతో మాట్లాడాడు, తన దగ్గర ఉన్న పుస్తకాన్ని చూపించాడు. ఆయన దాన్ని చూసి, బాబు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావు అన్నాడు. ఆస్ట్రేలియా. ఆయన అన్నాడు, నువ్వు మరలా తిరిగి నీ దేశానికి వెళ్ళు, నీ రాష్ట్రానికి వెళ్ళు, మీ ప్రాంతానికి వెళ్ళు, మీ ఇంటి దగ్గరికి వెళ్ళు. మీ ఇంటి వెనుక ఒక చర్చి ఉంది, దాని ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు క్రిందే ఉంది ఆ ధననిధి అన్నాడు అన్నమాట. అదొక అద్భుతమైన పుస్తకం. అంటే మనం ఎక్కడెక్కడో ఏదో ఉంటుందని మనం వెతుకుతాము, కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉంది అది, ఆ నిధి. కొంతమంది ఈ సంఘం కదా ఆ సంఘం, ఆ సంఘం కదా ఆ సంఘం అనుకుంటా కదా ఆ ఊరికినే అలాగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు, గుప్త నిధి కోసం తిరిగిన యవనస్తుల్లాగా. కానీ అక్కడ కాదు, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంది. కాబట్టి పౌలు ఏం చెప్పాలనుకున్నాడు? మీరు క్రీస్తుని నమ్ముకున్నారు, మీరు జ్ఞానం కావాలంటే క్రీస్తులో ఉంది, బుద్ధి కావాలంటే క్రీస్తులో ఉంది, ధనం కావాలంటే క్రీస్తులో ఉంది, ఐశ్వర్యం కావాలంటే క్రీస్తులో ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని ఈ మాటలు చెప్తూ, ఇదిగో నేను మీతో ఈ సంగతి చెప్తున్నాను అని ముగించాడు.